కాకినాడ జిల్లా ముత్తా ఫ్లైఓవర్ దగ్గర శ్యామ్ అనే యువకుడిని దారుణంగా చంపారు అభివర్ధన్ శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు. అమ్మాయి విషయంలో శ్యామ్ కు అభివర్ధన్ కు గొడవలు ఉండటంతో రాళ్లతో కొట్టి బ్లేడ్ తో గొంతు కోసి శ్యామ్ ను చంపారు ఆ ఇద్దరు యువకులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శివశంకర్, శ్యామ్ అనే యువకుడికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు కదా, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏమైనా ఎంక్వైరీలో ఏమైనా తెలుస్తూ ఉందా? సౌమ్య, చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా కాకినాడ ముక్తా ఫ్లైఓవర్ వద్ద అయితే శ్యామ్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన అయితే స్థానికంగా కలకలం అయిపోయింది. అయితే హత్యకి గురైన యువకుడు ఎవరైతే శ్యామ్ ఉన్నాడో అతన్ని చంపిన వారు ఇద్దరు అభివర్ధన్ అలాగే శ్రీనివాస్ గా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే సీఏ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. రాళ్లతో అత్యంత దారుణంగా కొట్టి బ్లేడ్తో గుర్తుకొచ్చి శ్యామ్ ను హతమర్చినట్టుగా కూడా ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేశారు. దీనికి సంబంధించి శ్యామ్ బాడీని కూడా ఇప్పటికే పోస్ట్ మార్టానికి తరలించారు. అదేవిధంగా వీరు ఏదైతే వీరు ఎక్కడ ఏ గ్రామానికి చెందిన వారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. హత్యకి పాల్పడిన యువకుడు సాంబమూర్తి నగర్, మరొకరు కొండైపాలెం ప్రాంతానికి చెందిన వారికి అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఒక యువతి ప్రేమ విషయంలో అయితే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టు, ఏదైతే ఈ నేపథ్యంలోనే హత్యకి పాల్పడినట్లు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు టౌన్ పోలీసులు అయితే దీనికి సంబంధించి రాత్రి అమ్మాయిని కలవడానికి వచ్చిన మృతుడిని ఆ ఏరియాలోనే ఆ అమ్మాయిని ఎందుకు కలుస్తున్నామని కూడా అత్యంత దారుణంగా రాళ్లతో కొట్టి గొంతు కోసి హతమార్చినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సౌమ్య. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి సమాచారం ఏమైనా చెప్తూ ఉన్నారా శివశంకర్? అమ్మాయిని టేకప్ చేసుకోవడం కానీ దాని దగ్గర నుంచి ఏదైనా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారా? అమ్మాయి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేయలేదు. వీరి దగ్గర నుంచే ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది రివర్స్ సీన్ రీక్రియేట్ చేసేందుకు అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీని ఈ నేపథ్యంలో అయితే కొంత ప్రాథమిక సమాచారం వచ్చింది. ఆ ప్రాథమిక సమాచారం పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలవుతుంది. ఈ లోపు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అవుతుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.